జాతీయ జట్టులో ఆరంగేట్రం చేసిన యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఆరంభ మ్యాచ్లోనే దుమ్మురేపాడు. బజ్ బాల్ కాన్సెప్ట్ తోనే ఇంగ్లాండ్ పై రెచ్చిపోయాడు. టీ20 తరహా బ్యాటింగ్ తో అదరగొట్టేశాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. జడేజాతో కలిసి నమోదు చేసిన పార్ట్నర్షిప్ లో సర్ఫరాజ్ వే ఎక్కువ పరుగులున్నాయి. అతని ఊపు చూస్తే సెంచరీ కూడా కొట్టేస్తాడనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు జడేజా చేసిన తప్పిదానికి బలయ్యాడు. జడేజా 99 పరుగుల దగ్గర ఉన్నప్పుడు సింగిల్ కోసం పిలిచి వద్దని వెనక్కి వెళ్లిపోవడంతో సర్ఫరాజ్ రన్అట్ అయ్యాడు. దీంతో 62 పరుగుల దగ్గర సర్ఫరాజ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. సర్ఫరాజ్ రన్అట్ అయినప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోనే కాదు స్టేడియం మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. రోహిత్ శర్మ అయితే క్యాప్ ను విసిరికొట్టాడు. అదే సమయంలో జడ్డు ఎంత పని చేశావు అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ రన్అట్ ఎఫెక్ట్ కారణంగానే జడేజా తన సెంచరీ సెలబ్రేషన్స్ ను ఆనందంగా జరుపుకోలేకపోయాడు.